విజయసాయి రెడ్డి గారు ఇద్దరం రావడం జరిగింది. మీరందరూ కూడా గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండింది పాలన, అంతకుముందు ఏ విధంగా ఉండింది పాలన అనేది ఒక్కసారి గమనించాలి. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన పనుల్లో సగం కాదు కదా, 25 కూడా చేయలేదు. ఈరోజు మనం ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి పేరు కానీ వింటే మనకి అనేక పథకాలు గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అనేక పథకాల పేర్లు చెప్పడం మీరు వింటూ ఉంటారు, మేము వింటూ ఉంటాం. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు, కరువు కాటకాలు తప్ప. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పేదలు మధ్యతరగతి వాళ్ళు అభివృద్ధి చెందాలి. వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళ పిల్లలకి చక్కని చదువు ప్రభుత్వం ద్వారా అందించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించాలి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు పేదవాళ్ళ పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చక్కని యూనిఫామ్ వేసుకుని చదువుకుంటూ ఉంటే చూడముచ్చటేస్తూ ఉంది. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ పిల్లలందరూ కూడా పైకొచ్చి మంచి ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని కూడా ఎందుకంటే మీరందరూ కూడా చూసుంటారు, ఒక కుటుంబంలో ఒకరు చదువుకొని ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ పరిస్థితులే మారిపోతాయి. అది జగనన్న కన్నా కళ అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనకి 1 సంవత్సరం అయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనా సమయంలో ఎవరు కూడా బయటకు పోయి పనులు చేసుకునే పరిస్థితి లేదు, ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు, ఆదాయ వనరులు లేవు. ఆ పరిస్థితుల్లో కూడా అన్ని పథకాలు సక్రమంగా అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మనకు మేలు చేసే ముఖ్యమంత్రి కావాలన్నా బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అన్నీ మర్చిపోయే ముఖ్యమంత్రి కావాలన్నా ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీరు శ్రీధర్ రెడ్డి గారిని నన్ను గురించి ఆలోచించండి. నేను గతంలో ఎన్నోసార్లు నేను ఎమ్మెల్యే కాదు ఇక్కడ, అయినా కూడా గతంలో ఎన్నోసార్లు మన మోపూరు గ్రామమే కాదు అన్ని గ్రామాలు తిరిగి గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఇప్పుడు చేశాను, రాబోయే రోజుల్లో కూడా చేస్తాను. నేను గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా, మంత్రిగా, ఒకసారి అల్లూరులో, 2 సార్లు సర్వేపల్లిలో, ఒకసారి ఎంపీగా నేను సేవలు అందించాను. నేను ఎక్కడున్నా కూడా అవినీతికి అవకాశం లేకుండా, అవినీతి చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అవినీతి లేకుండా, మచ్చ లేకుండా ఈ 25 సంవత్సరాలు నేను ఇక్కడ సేవలు అందించానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు గత 4 సంవత్సరాల్లో నెల్లూరులో జరిగిన అరాచకాలన్నీ కూడా మీరు టీవీల్లో కానీ పేపర్లో కానీ చూసుంటారు. నేను వచ్చిన ఈ సంవత్సరం నుంచి ఎక్కడ కూడా రౌడీజం లేకుండా, కబ్జాలు లేకుండా, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించకుండా, వ్యాపారస్తులను బెదిరించకుండా చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న మొన్న ఈ ఎలక్షన్ల సందర్భంగా చాలా మందిని బెదిరిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి రాకుండా నేను ఇన్ఛార్జిగా వస్తాను, ఇట్లా దొంగ మాటలు చెప్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన నెల్లూరు జిల్లా శాంతి కాముకమైన జిల్లా. ఇక్కడ రౌడీజాలను ఒప్పుకోరు, గొడవలు ఒప్పుకోరు, కేసులు ఒప్పుకోరు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనకి మంచి వ్యక్తిని కానీ ఎన్నుకుంటే రాబోయే 5 సంవత్సరాలు మనం ప్రశాంత జీవనం గడిపేదానికి అవకాశం ఉంటుంది. లేదు రౌడీలను ఎన్నుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మంచి మనసుతో ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా రాబోయే 5 సంవత్సరాలు సుభిక్షంగా ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ పిల్లలు చక్కగా చదువుకోవాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న మొన్న మనకి వాలంటరీ వ్యవస్థను తీసేశారు పోయిన నెలలో. ఈసారి మళ్ళా కోర్టుకు పోయి వాళ్ళకి మన సచివాలయం కాడ ఇవ్వద్దు,
పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో వేయమని కోర్టులో నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ నుంచి. ఇప్పుడు పాపం ఆ వృద్ధులు ఎక్కడికి బ్యాంకులు ఎక్కడ ఉంటాయో తెలియదు, వాళ్ళంతా తిరగాలంటే ఎన్ని ఇబ్బందులు పడతారో ఆలోచించండి. వక్ర బుద్ధితో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చూపిన ప్రేమాభిమానాలకు మరొక్కసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు పెద్దలు విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఈ జిల్లాకి చేయబోయే కార్యక్రమాలు కానీ ఎందుకంటే ఆయన వల్ల ఢిల్లీలో కానీ విజయవాడలో కానీ మనకి ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఏ పని కావాలన్నా జరుగుతుంది. మన జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన మొగళ్ళపాళెంలో కూడా 200 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మించబోతూ ఉన్నారు. అది కూడా త్వరలో జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.